హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఏంటబ్బా ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ లేట్గా పోస్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ కొంచెం వెదర్ చేంజ్ అయింది కదండి, దానివల్ల నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకని కొంచెం రెస్ట్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు వీడియో అయితే బతుకమ్మ అండ్ దసరా టైంలో టాటా వాళ్ళు, అంటే మన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ చాలా గ్రాండ్గా దసరా సెలబ్రేషన్స్ చేశారనమాట. అనుకోకుండా మాకు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో అక్కడ టాటా వాళ్ళతో మేము దసరా అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నానండి. సో ఆ ఈవెంట్ కోసం అయితే పెద్ద బతుకమ్మ చేస్తారా అని చెప్పి వాళ్ళు అడిగారండి. ఇంకా నేను మా ఫ్రెండ్ ప్రియాంక ఇద్దరం కలిసి మా ఇంట్లోనే ఇలా పెద్ద బతుకమ్మ అయితే తయారు చేసాము. నాకైతే చాలా బాగా అనిపించిందండి. బతుకమ్మ చాలా చక్కగా వచ్చిందనమాట. బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ మీ అందరితో ఇంకో విషయం కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈసారి వరలక్ష్మి వ్రతం మొదలుకొని వినాయక చవితి, మా పిల్లల బర్త్డేస్ కానివ్వండి, బతుకమ్మ, దసరా, ఇంకా దీపావళి, ఇంకా కార్తీక పౌర్ణమి అన్ని పండుగలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈసారి బతుకమ్మ అండ్ దసరా అయితే మరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న బతుకమ్మ మా కమ్యూనిటీలో కొత్త కొత్త ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇదైతే 3వ రోజు అండి. సాయి టెంపుల్లో కూడా 3rd డే రోజు బతుకమ్మ పెద్దగా చేశారనమాట. సో అక్కడ కూడా వెళ్ళామన్నమాట. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజు కూడా చాలా బాగా అనిపించింది అసలు. అక్కడ చాలామంది వచ్చారు. అందరం కూడా కలిసి చక్కగా బతుకమ్మలు చేసుకొని ఆడుకున్నాం అనమాట. చాలాసేపు ఒక 2 hours అట్లా ఆడుకొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. అండ్ అక్కడ ఇట్లా బొమ్మల కొలువు, ఇంకా దేవుణ్ణి చాలా బాగా అమ్మవారిని రెడీ చేశారండి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం చిన్న బిట్ లాగా చూపిస్తున్నాను. దసరా రోజు అయితే ఈవినింగ్ సంహిత వాళ్ళ డ్యాన్స్ స్కూల్ వెళ్ళామండి. అక్కడ కూడా అమ్మవారిని పెట్టారు. చాలా బాగా అనిపించుండే. అండ్ పెద్ద బతుకమ్మ అయితే ఈసారి 2 times సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఒకసారి మా కమ్యూనిటీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే, రెండవసారి వచ్చేసి టాటా వాళ్ళతో, అంటే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాళ్ళతో చాలా ఘనంగా జరుపుకున్నాం అనమాట. అండ్ దసరాకి ముందు రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అప్పాలు కూడా చేసుకున్నామండి. ఇలా ఫ్రెండ్స్తో కలిసి అయితే అప్పాలు చేస్తుంటే చిన్నప్పుడు ఇంట్లో అందరం కూర్చొని పండగకి అప్పాలు చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. చాలా బాగా అనిపించుండే. అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ కానీ చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. నేను వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీ అందరికీ కూడా ఈ వీడియోస్ బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద లైక్, ఇంకా మంచి కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఈరోజు విషయానికి వస్తే, మేమైతే ఇలా బతుకమ్మని పేర్చుకున్న తర్వాత అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి ఇంకా ఈవెంట్కి అయితే బయలుదేరామండి. ఇక్కడైతే అసలు ఎంత బాగుందో అండి. ఇక్కడికి వచ్చాక ఇంత గ్రాండ్గా బతుకమ్మ, దసరా, బోనాలు అన్నీ తెలంగాణ పండుగలు కలిపి ఒకటేసారి సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అండి. ఈ సెలబ్రేషన్స్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ ఇక్కడ పోతురాజు వేషం అయితే కార్తీక్ అన్న వేశారు. అసలు ఆ మేకప్ కానివ్వండి, అన్న చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట. ఇక్కడ ఈ డప్పులు, బోనాలు, పీరీలు, పులివేషము, పోతురాజు వేషము ఇవన్నీ చూస్తుంటే నాకైతే లిటరల్గా ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించుండే అసలు.
యాక్చువల్గా ఆ రోజు ఈవెంట్ అయితే ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12 వరకు అట్లా అయ్యిందనమాట. సో మేము వెళ్ళింది ఈవినింగ్ 6:30 అట్లా అయిపోయిందండి. సో దానికంటే ముందు ఇక్కడ కొన్ని ఫ్యాషన్ షో లాగా ఇట్లా అండ్ కొంతమంది డ్యాన్స్ కూడా చేశారు, కొందరు పాటలు పాడారండి. అవన్నీ కూడా మేము మిస్ అయ్యాము. కాకపోతే మాకు వేరే ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ వీడియోస్ షేర్ చేస్తే నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను. ఈ ఈవెంట్ కోసం స్పెషల్గా పాటలు పాడడానికి మన ఇండియా నుంచి సింగర్ మల్లిక గారిని అయితే పిలిపించారండి. అసలు ఆవిడైతే ఎంత చక్కగా పాటలు పాడిందో. ఆవిడ పాట పాడుతుంటేనే ఇక్కడ మేము బతుకమ్మ అయితే ఆడుతున్నాం చూడండి. చూసారు కదండి, అసలు మల్లిక గారి గానం అయితే ఎంత చక్కగా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట తను పాట పాడుతుంటే, బతుకమ్మ ఆడడము. అండ్ ఇక్కడ మనం తీసుకొచ్చిన బతుకమ్మ చాలా బాగుందని చెప్పి అందరూ కూడా మంచిగా ఫొటోస్ దిగారండి బతుకమ్మని పట్టుకొని. వచ్చారు ఇప్పుడే చూడండి. హ్యాపీ దసరా.
సో ఇక్కడ చూసారు కదా, ఈ లైన్ అంతా కూడా భోజనాల కోసం నిల్చున్నామన్నమాట. ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చిన్న పెద్ద కలిపి 1500 పీపుల్ వచ్చుంటారండి. వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ విత్ కోడి కూర పెట్టారు. అండ్ ఇంకా చాలా వెజ్ వెరైటీస్ కూడా పెట్టారనమాట. అది కూడా ఫ్రీగా ఇంతమందికి అమెరికాలో పెట్టడం అంటే చాలా గ్రేట్ అసలు. అండ్ ఫుడ్ అసలు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో, పక్కా తెలంగాణ టేస్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అంటే ఇది చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత టేస్టీగా ఉండే ఫుడ్. మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ని. అసలు ఇంత చక్కగా ఈవెంట్ సెలబ్రేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, అంత బాగా చేశారనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ దసరా ఈవెంట్ సక్సెస్ అయినందుకు పార్టీ కూడా అయ్యిందండి. అక్కడికి కూడా వెళ్ళాము, బట్ నేను ఆ రోజు మొబైల్ తీసుకోకుండా వెళ్ళిపోయాను. సో అందుకే వీడియో షూట్ చేయలేదు. ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 500 పీపుల్ వరకు వచ్చారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా తెలంగాణ స్పెషల్ రుచులతోటి భోజనాలు అయితే పెట్టారండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఆడపడుచులు అంటూ మెచ్చుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంత స్పెషల్గా ఈ బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ చేసుకున్నామని మీ అందరితో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. Thank you for watching. Bye.